అమ్మయ్యా వచ్చేసింది. ఏం ఘనకార్యం చేసొచ్చిందో. హారిక రావే. ప్రయాణం బాగా జరిగిందా? వెళ్ళిన పని అయిందా? వసు హారికలు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారేంటి? బయటికి వెళ్లిన వీళ్ల మధ్య ఏదైనా గొడవ జరిగిందా? అందుకే వసు డల్గా ఉందా? మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారే? నువ్వు సడన్ గా వెళ్ళావు కదా, సర్ప్రైజ్ అయ్యారా? ఏంటి హారిక, అమ్మ నాన్న బాగున్నారు కదా? అక్కడంతా ఓకే కదా? ఆంటీ పావనక్క మా ఇంటి గురించి అడుగుతున్నారంటే వసు అక్క నా మోడలింగ్ గురించి చెప్పలేదన్నమాట. అంతా బాగున్నారక్క, అంతా ఓకే ఆంటీ. ఎలాగైనా హారికని దారిలోకి తీసుకురావాలి. తను చేస్తుంది ఎంత తప్పో తెలిసేలా చేయాలి. హారిక టెన్షన్లో పడి ఈ గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. ఎల్లుండి ఆయన పుట్టినరోజు కానుకగా ఈ గిఫ్ట్ ఇచ్చి నా మనసులో మంటని చెప్పి సర్ప్రైజ్ చేస్తాను. వచ్చేసారా? రండి రండి. ఏంటి ఏదో దాస్తున్నారు? ఏం లేదు. మీ చేతిలో ఏదో ఉంది. పొద్దున అడిగారుగా, లిఫ్ట్కి గిఫ్ట్ కావాలి అని తెచ్చాను. ఏం తీసుకొచ్చారు? సస్పెన్స్. ఎల్లుండి వరకు వెయిట్ చేయండి. వసు గారు, ఎలాగో ఎల్లుండి ఓపెన్ చేస్తారుగా, అదేదో ఇప్పుడే ఓపెన్ చేయండి. కుదరదు. ఆఫీస్ కాల్ అండి. లొకేషన్కి వెళ్ళడం వల్ల వర్క్ చాలా ఉండిపోయింది. హలో. యా. ఈరోజు చాలా అలసటగా ఉంది. ఇదేంటి భోంచేయకుండా నిద్రపోతున్నారు? వసు గారు, వసు గారు,
ఇంత ఫాస్ట్గా నిద్రపోయారంటే ఓ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. కాసేపు నిద్రపోనిచ్చి లేపితే బెటర్. వెంటనే లేపితే హెడేక్ వస్తుంది. తనేం గిఫ్ట్ తీసుకొచ్చింది? ఏముంది అందులో? పైగా సస్పెన్స్ సర్ప్రైజ్ అని హైప్ చేసింది. ఓసారి చూస్తే పోలా. తను అలాగో నిద్రలో ఉంది కాబట్టి గిఫ్ట్ ఏంటో చూసేశాక నిద్ర లేపుతాం. ఏమండి? ఏం చేస్తున్నారు మీరు? ఇందులో ఏముందో చూద్దామని. ఎల్లుండి చూపిస్తానని చెప్పాను కదా. మరీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తున్నారేంటి? ఒక్కరోజు ఆగలేరా? పేరుకేమో పెద్ద ఈవెంట్ ఆర్గనైజరు, చేసేవన్నీ చిన్నపిల్లల చేష్టలు. పైకేమో సీరియస్ గా ఉంటారు, కానీ చేసేవన్నీ సిల్లి పనులు. మీరు లేడీ కుంభకర్ణుల్లా నిద్రపోతుంటే మరి నేనేం చేయాలి? ఆఫీస్ నుంచి వచ్చి చాలా వర్క్ ఉంది అన్నారు కదా, ఆ పని చూసుకోవచ్చు కదా. ఆ పని ఎప్పుడో అయిపోయిందండి. అంటే నేను చాలాసేపు నిద్రపోయానా? బాగానే నిద్రపోయారా? ఏంటోనండి, ఆవులింత కూడా రాకుండా నిద్ర వచ్చేసింది. టైర్డ్ అయినట్టున్నారా? మళ్ళీ నిద్రపోతారా లేక భోంచేస్తారా? మరీ అంత నిద్ర మొత్తం ఏం కాదులేండి, ఎప్పుడు ఇలా జరగలేదు. పదండి వెళ్ళి భోజనం చేద్దాం. థ్యాంక్స్. ఎందుకు? సస్పెన్స్ సర్ప్రైజ్ అని బోల్డ్ టెన్షన్ పెట్టారు. దాంతోపాటు భోజనం కూడా పెడుతున్నారు, అందుకు. పదండి. బన్నీ, 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 ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికొచ్చారుస్తున్నారు? బన్నీ ఇంట్లో ఉన్నాడా? పిలవండి. పిలుస్తామమ్మా. ముందు మీరెవరు? బన్నీతో పనేంటి? బన్నీ మీకేమవుతాడు? మా మనవడు. ఎవరమ్మా వీళ్ళు? బన్నీ గురించి ఎందుకు అడుగుతున్నారు? మీ బన్నీ మా పిల్లల్ని కొట్టాడండి. వాట్? మా బన్నీ ఇలా చేశాడా? నేను నమ్మను. మా బన్నీ అలా చేయడండి, వాడెవ్వరి జోలికి పోడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని కొట్టాడండి. చూడండి పిల్లల బట్టలు ఎలా పాడైపోయాయో. పిల్లోడు పిల్లోడులా ఉండాలి కానీ ఇలా కొట్టడం ఏంటండి? వీడు పిల్లోడా రౌడీనా? అసలు ఎలా పెంచారండి మీరు? అనవసరంగా నోరు జారకండి. నా మనవడు ఏ తప్పు చేయడు.
నా మనవడు ఏదైనా చేశాడంటే అందుకు ఓ కారణం ఉంటుంది. నా కోడలి పెంపకాన్ని అనుమానించకండి. బన్నీని మనవడుగా అంగీకరించిన నా నోటితోని అత్తయ్య బన్నీని నా మనవడు అంటున్నారు. నేను చాలా అదృష్టవంతురాలిని. తప్పు చేశాడో లేదో మీ మనవడినే అడగండి. ఒక నిమిషం. బన్నీ, నువ్వు ఈ పిల్లల్ని కొట్టావా? అది డాడీ మరేమో. ఏంట్రా నసుకుడు, కొట్టావా లేదో చెప్పు. కొట్టావా బన్నీ? నిజం చెప్పు. నువ్వు అలాంటి వాడివి కాదు అని మా అందరికీ తెలుసు. కొట్టలేదని ఒక్క మాట చెప్పు. సారీ నానమ్మ, వాళ్ళని నేను కొట్టాను. నువ్వు సాయంత్రం స్కూల్ నుంచి బురద అంటించుకుని వచ్చినప్పుడే అనుకున్నాన్రా ఇలాంటి గొడవేదో ఇంటి మీదకి తీసుకొస్తావని. అప్పుడు అడిగితే వర్షం పడింది, కాలు జారింది, బురద అంటుకుందని అబద్ధం చెప్పావు. ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతావా? పిల్లోడివా ఇంకేమైనా? నువ్వు ఉండు సుమంగళి, ఊరికే పిల్లల్ని ఎందుకంటావు? ఒక్క నిమిషం నాన్న. బన్నీ, వాళ్ళని ఎందుకు కొట్టావు? బన్నీ, నువ్వు కొట్టావా? నీ తోటి పిల్లల్ని కొట్టడం తప్పు కదా బన్నీ. వాడు నీలాంటి పిల్లాడే కదా బన్నీ, అలా కొట్టచ్చా? పాపం కదమ్మా. ఏంటండి మెల్లగా చెప్తారు? కాస్త భయం చెప్పండి. 2 చెంపలు వాయిస్తే కాని బుద్ధి రాదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున ఇంకెలా ఉంటాడో. రేపొద్దున మా పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు? మీ పిల్లలకి భయపడుతూ రావాలా? భయం చెప్పండి. మా మనవడికి ఎలా చెప్పాలో మాకు బాగానే తెలుసు. మీరు కాస్త ఆగండి. బన్నీ, ఎందుకు కొట్టావు బన్నీ? అలా కొట్టడం తప్పని నీకు తెలీదా? మాట్లాడవంటి బన్నీ, నోరు తెచ్చి చెప్పు. చెప్తావా 2 తగిలించనా? ఆగు మమ్మీ. అన్నయ్య తప్పు చేయలేదు, వాళ్ళే తప్పు చేశారు. అవును, వాళ్ళని అన్నయ్య కొట్టడం తప్పేం కాదు. వాళ్ళు మమ్మల్ని కోతులని కామెంట్ చేశారు. అది తప్పని అన్నయ్య చెప్పినా వాళ్ళు వినలేదు, ఇంకా ఎక్కిరించారు. మేము చాలా ఫీల్ అయ్యాం. అందుకే అన్నయ్య వాళ్ళని కొట్టి మాకు సారీ చెప్పించాడు. అవునా బన్నీ? వాళ్ళు చెల్లెళ్ళని కామెంట్ చేశారని కొట్టావా? సారీ నానమ్మ, చెల్లెళ్ళు చాలా బాధపడ్డారు, అందుకే వాళ్ళని కొట్టాల్సి వచ్చింది. ఏరా, మీరు ఆడపిల్లలను కోతి అని కామెంట్ చేశారా? చెప్పండిరా, ఎగతాళికి ఏమైనా అన్నారా? ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? మిమ్మల్ని. ఒక్క నిమిషం. తప్పు కొట్టకండి. పిల్లలు అన్నాక తప్పు చేస్తారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. పిల్లల విషయంలో మనం ఇలా జోక్యం చేసుకోకూడదండి. పిల్లల్ని పిల్లలుగానే చూడాలి. వాళ్ళది నిష్కల్మషమైన మనసు. ఓకే అఖిల్, ఫ్రిడ్జ్లో చాక్లెట్స్ ఉన్నాయి, తీసుకురా. అలాగే అన్నయ్య. నౌ యూ బికమ్ మై ఫ్రెండ్స్. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని మీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయండి. ఓకే, రా బన్నీ, ఇవ్వు.
షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ తీసుకోండి. వెరీ గుడ్. ఈ రోజు నుంచి మీరు ఫ్రెండ్స్. ఓకే, నో ఫైట్. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మీరిప్పుడు గుడ్ ఫ్రెండ్స్లా చదువుకోవాలి, ఆడుకోవాలి, కానీ గొడవలు పడకూడదు. ఓకేనా? పిల్లల మనసు అర్థం చేసుకోకుండా గొడవకు వచ్చామండి. సారీ అండి. ఇట్స్ ఓకే. వసు గారు, మా పిల్లల తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో అదేం వద్దండి, వెళ్ళిరండి. సరే అండి, వస్తామండి. బాయ్ బాయ్. నాన్న బన్నీ, నీ చెల్లెళ్ళని ఎవరైనా ఏమైనా అంటే కొట్టేస్తావా? మరి నేను ఉన్నది ఎందుకు నానమ్మా? నా చెల్లెళ్ళని కాపాడుకోవడానికే కదా. వాళ్ళని ఎవ్వరేమన్నా నేను ఊరుకోను. చూసారా అండి నా మనవడు ఎంత గొప్ప మనసున్నవాడో. నువ్విలాగే ఉండాలి బన్నీ. నీ ఇద్దరి చెల్లెళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అలాగే నానమ్మా. స్కూల్ నుంచి రాగానే మాతో నిజమెందుకు చెప్పలేదు బన్నీ? అను, కీర్తి మీరైనా చెప్పొచ్చు కదా. అన్నయ్య చెప్పొద్దు అన్నాడు పెద్దమ్మా, అందుకే మేము చెప్పలేదు. బన్నీ పెద్దయితే ఇంకెలా తయారవుతాడో. బన్నీ, నువ్వు చేసింది కరెక్టే. అలాని ఫ్రెండ్స్తో గొడవ పడకూడదు, ఫ్రెండ్లీగా ఉండాలి, కొట్టకూడదు, మాటలతో చెప్పాలి. ఓకే? ఓకే డాడీ, ఇకపై మీరు చెప్పినట్టే చేస్తాను. దాట్స్ గుడ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో ఆపేస్తే బాగుంచేద్దాం. ఆకలేస్తోంది. ఎప్పుడు చూసిన భోజనం భోజనం భోజనం. అను, పదండి. కీర్తి పదండి. బాస్, నాకు డౌట్. అడుగు. ఆ హారిక ఏ రకంగా చూసినా మోడల్లా ఉంటుందో. తనకంటే మంచి స్ట్రక్చర్, ఫిజిక్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా హారికకి ఎందుకు ఆఫర్ ఇస్తున్నారు? ఫ్యాషన్. తనకి ఫ్యాషన్ ఉంటే సరిపోతుందా బాస్? క్వాలిటీస్ కూడా ఉండాలి కదా. నేను అన్నది తనకి ప్యాషన్ ఉందని కాదు, తనపై నాకు ప్యాషన్ ఉందని. అర్థం కాలేదు బాస్. ఆ రోజు షోలో హారికను చూసినప్పుడే అనుకున్నాను, ఎలాగైనా తను సొంతం చేసుకోవాలని. ఆ అవకాశం కోసం వెయిట్ చేసింది. అనుకోకుండా రోడ్డు మీద తగిలింది. ఒక రాయి వేసి చూశాను, పడిపోయింది. ఆఫీస్కి పరిగెత్తుకుంటూ వచ్చింది. దానికి మోడలింగ్ అంటే పిచ్చి. అది నేను క్యాచ్ చేసుకోబోతున్నాను. తను ఆల్రెడీ మ్యారీడ్ కదా బాస్. అది నాకు ప్లస్సే కదా. కమిట్ అయ్యాక పెళ్లి చేసుకోమని అడగదు. మోజు తీరాక ఈజీగా వదిలించుకోవచ్చు. కమిట్మెంట్కు తను ఒప్పుకోకపోతే దాని పిచ్చే దాన్ని ఒప్పిస్తుంది. ఆడిషన్లు అంటాం, అక్కడ షో ఉంది, ఇక్కడ షో ఉంది అని చెప్తాం. ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడతాయని చెప్తాం. పని అయ్యాక పక్కన పెట్టేస్తాం. ప్రాబ్లం అవుతుందేమో బాస్. తను మ్యారీడ్ గర్ల్ రా, హౌస్ వైఫ్. అందరికీ చెప్పి పరువు తీసుకుంటుందా? అయినా అలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. మోజుపడి వస్తారు, సర్వం అర్పించుకుని వెళ్ళిపోతారు. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నారు బాస్? రేపే. వదినేంటి ఫోన్లో ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతోంది? పొద్దున్నే ఫోన్ చేసి జోకులు కూడా చెప్తోంది. ఎవరబ్బా? మావయ్య, కాఫీ ఇమ్మంటారా? వద్దమ్మా. ఉంటాను. అత్తయ్య, మీకు కాఫీ తీసుకురమ్మంటారా?
వద్దు వసు. ఎవరు జయంతి ఫోన్లో? ప్రమీల, పార్వతి, ఉమాదేవి, విశాల అని నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తా ఉంటున్నారు. ఓ అదా విషయం. అందుకే వదిన మొహం వెలిగిపోతోంది. లంచ్లో ఐటమ్స్ అన్నీ అద్భుతంగా ఉండాలి. నా ముగ్గురు కోడళ్ళు చాలా బాగా వంటలు చేస్తారని నేను చెప్పాను. ప్రత్యేకించి మీ ముగ్గురిని చూడ్డానికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. అవును, పావని, హారిక ఎక్కడా? పిలిచారా అత్తయ్య? ఏంటిది నా డల్గా ఉన్నారు? ఉదయం నుంచి కడుపులో నొప్పిగా ఉంది అఖిల్. కడుపు నొప్పా? అదేంటమ్మా సడన్ గా? హాస్పిటల్కి వెళ్ళండి అక్క.